హాయ్ అండి. చలికాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో ఎక్కడ చూసినా కాలీఫ్లవర్సే కనిపిస్తాయి కదా. ఇది మనం వండే ముందు కొంచెం హాట్ వాటర్లోని సాల్ట్ పసుపు వేసి ఒక 2 టైమ్స్ వాష్ చేస్తే ఆ లోపల పురుగులు ఉంటే బయటకు వచ్చేస్తాయి. గోబీతోనైతే చాలా రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. నేను ఒకసారి ఒకలా చేస్తాను, ఒకసారి అయితే కర్రీ కానీ లేదంటే ఇలా ఫ్రై కానీ చేస్తానండి. అలాగే మంచూరియా లేదంటే 65 గోబీ పకోడా ఏదైనా చేసుకోవచ్చు, కానీ ఎలా వండుకున్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజైతే మాత్రం నేను సింపుల్గా ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఫ్రై వచ్చేసి పెరుగన్నానికి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే కొంచెం అంత ఆయిల్లోని పోపులు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అవి వేసుకొని ఈ గోబీ కూడా వేసుకుని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది పెద్దగా టైం కూడా పట్టదు, ఒక 10 నిమిషాల్లో అయిపోద్ది. తర్వాత కొంచెం అంత ధనియాల పొడి జీరా పొడి కొంచెం అంత కారం వేసుకొని బాగా టాస్ చేసుకుంటే ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.